అన్న మీరు 'కన్నప్ప' సినిమా చూసారా? చూశాను బ్రో. ఆ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముంది బ్రో, ఫస్ట్ హాఫ్ ఏమీ లేదు. విష్ణు ఏదో డబ్బా కొట్టుకున్నాడు ఫస్ట్ హాఫ్, ఏదో ఎలివేషన్ అది ఇది అని. సెకండ్ హాఫ్ మాత్రం ప్రభాస్ గారు వచ్చిన తర్వాత అసలుకి ఓ రేంజ్లో వెళ్ళిపోయింది ఈ సినిమా. విష్ణు యాక్టింగ్ క్లైమాక్స్లో బాగుంది. సరే, సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తాదన్నారు. తీరా చూస్తే కనీసం 30-40 కోట్లు కూడా దాటని పరిస్థితి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బొంగు వస్తుంది. 30 కోట్లలోనే ఆగిపోయింది అన్నారు. వారం అవుతుంది, ఇంకా థియేటర్లు కూడా ఎత్తేసారు. తమ్ముడు సినిమా రిలీజ్ అయింది కదా, మిగతా థియేటర్లు అన్నీ ఖాళీ. కానీ ఎక్కడ పోయి చూసినా సరే 10-20 మంది కూడా లేరు. నేను 2 సార్లు చూశాను కన్నప్ప. ఏమైనా పబ్లిక్ ఉన్నారా అది ఎట్లా అని. అంటే మా ఫ్యామిలీతో పోయే సినిమా అయితే, ఫ్యామిలీ అయితే వెళ్ళారు బ్రో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా అసభ్యమైన సీన్లు ఇవి ఇవే. ఫస్ట్ అసలుకి ఎవరైనా ఈ పాటలు ఎలా పెడతారు బ్రో భక్తి సినిమా అన్నప్పుడు? అసలు మొత్తం భక్తితో కూడి ఉంటే బాగుండేది. ఇది చెడగొట్టేశారు. నాకు తెలిసి చేయకపోవడమే మంచిది. ఇట్లాంటి దయచేసి దేవుడి సినిమాలు తీసేటప్పుడు మీరు ఇట్లాంటివి చేయొద్దండి. భక్తిని భక్తిగానే చూపించండి. ఎందుకంటే శివుడు ఇదే సినిమా తీసేటప్పుడు మీరు ఎలా తీయాలి? ఇలాంటివి ఏదో ఎలివేషను, సాంగ్స్ ఇవన్నీ పెట్టేసి క్లైమాక్స్లో 10 నిమిషాలు బాగుందంటే ఎవరో వెళ్తారు బ్రో. అంతా ఫస్ట్ హాఫ్ మొత్తం ఏం లేదు, థియేటర్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సెకండ్ హాఫ్ మాత్రమే ప్రభాస్ గారు వచ్చిన కాడ నుంచి క్లైమాక్స్ విష్ణు యాక్టింగ్ ఓకే. ప్రభాస్ గారు వచ్చిన కాడ నుంచి బాగుంది. ఆ 10 నిమిషాల సినిమా కోసం ఎవరు వెళ్తారు చెప్పండి? అందుకోసం ఎప్పుడైనా సరే భక్తి సినిమా తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. దాంట్లో ఏమేమి ఉన్నాయో అన్ని వాల్యూస్ ఉంటేనే వెళ్తారు కదా జనం. భక్తి రసం మనకు కలగాల. ఆ భక్తి రసం అనేది సినిమాలో లేదు బ్రో. నాకు తెలిసి ఓటీటీలో వచ్చిన కష్టమే. అంటే ఏదో చూస్తారు అంటే, ఇంకా కొంటారు కదా అంటే చూస్తారు ఓటీటీలో. ప్లస్ ఏంటంటే ఈ బడ్జెట్ 200 కోట్లు అయింది. 200 కోట్లకు 30 కోట్లు కూడా ఆగిపోయింది. 30 కోట్లతోనే. ఇంకా నాకు తెలిసి చూడరు పబ్లిక్, వేస్ట్. కన్నప్ప నాకు ఫ్లాప్. కన్నప్ప ఫ్లాఫే. ఇంకా దానికి రెవెన్యూ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. విష్ణు ఎన్ని డబ్బాలు కొట్టినా అది ఇంకా జనాలకు ఎక్కదు. ఎందుకంటే వాళ్ళు మొదట డబ్బాలు కొట్టడం ఆపేయాలి. మోహన్ బాబు గారు కానీ, విష్ణు గారు కానీ, వీళ్ళంతా గారిని కూడా డబ్బా కొట్టడం ఆపితేనే సినిమాలు ఎవరన్నా చూస్తారు. ఎందుకంటే ఇంప్రెస్ అనేది కలగాలి కదా. ఇంప్రెస్ కలగకుండా ఏదైనా మాట్లాడితే ఏముంది? ఓకే బ్రో, కన్నప్ప ఫ్లాఫే.